హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా సెప్టెంబర్లో జరిగిన 56th జిఎస్టీ కౌన్సిల్లో చాలా ఐటమ్స్ మీద అయితే జిఎస్టీ తగ్గింది. ఏసీస్, కార్స్, బైక్స్, ఫ్రిడ్జ్లు, టీవీస్ ఇలా ఎక్సెట్రా చాలా వాటి మీద అయితే జిఎస్టీ తగ్గింది. అందులో మనకు కావాల్సిన బైక్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో బైక్స్ మీద జిఎస్టీ ఎంత తగ్గింది, బైక్ స్పేర్ పార్ట్స్ మీద జిఎస్టీ ఎంత తగ్గింది, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటీ మీద జిఎస్టీ తగ్గిందా లేదా అన్నదాని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇంకా ఈ తగ్గిన ప్రైజెస్, జిఎస్టీ ప్రైజెస్ అన్ని ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అన్నది కూడా చెప్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో 350cc లోపు ఉన్న 2-వీలర్ పెట్రోల్ అండ్ డీజిల్ 2-వీలర్స్ అన్నిటికీ గవర్నమెంట్ అయితే 28% ఉన్న ప్రెసెంట్ జిఎస్టీని 18% వరకు అయితే తగ్గించింది. అండ్ నెక్స్ట్ 350cc ప్లస్ ఉన్న వెహికల్స్ అన్నిటికీ ఇంత ముందు ప్రెసెంట్ కూడా మనకి 31% జిఎస్టీ అండ్ 3% సెస్ అయితే ఉండేది. ఇప్పుడైతే 3% సెస్ తొలగించి 40% జిఎస్టీ అయితే పెంచారు. ఇదైతే ప్రెసెంట్ 350cc ప్లస్ ఉన్న వెహికల్స్ కి. అండ్ నెక్స్ట్ 350cc లోపల వెహికల్స్ లో చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అండ్ హంటర్ 350 అడుగుతున్నారు. వీటి మీద కూడా ప్రైజెస్ పెరిగాయి. లేదు, ఎందుకంటే దీని మీద ప్రైజెస్ పెరగవు. ఎందుకంటే ఇది కూడా మనకి 350cc లోపే వస్తుంది. బికాస్ ఈ ఇంజన్స్ అన్ని మనకి 349.5cc తో వస్తున్నాయి. 350 చూసుకున్నా, క్లాసిక్ 350 చూసుకున్నా, ఇవైతే మనకి 349cc తో ప్రొవైడ్ చేశారు. సో వీటి ప్రైజెస్ కూడా తగ్గిపోతున్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ మీద కూడా ప్రైజెస్ అయితే డిక్రీజ్ అయ్యాయి. సేమ్ 28% నుంచి 18% వరకు అయితే డిక్రీజ్ అయ్యాయి. ఎగ్జాంపుల్ మీకు చైన్ పాకెట్స్ కానీ, వెహికల్ పెనల్స్ కానీ, హ్యాండిల్స్ కానీ, బ్రేక్ షూస్ కానీ, అండ్ టైర్స్ కూడా మీకు అయితే ప్రైస్ తగ్గాయి. మీరు ఎక్కడైనా టైర్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా మీకు టైర్ ప్రైస్ అయితే తగ్గింది. 28% నుంచి 18% వరకు తగ్గింది. ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఇదైతే రైట్ టైం, ఎందుకంటే జిఎస్టీ అయితే తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ దసరా కూడా రాబోతుంది. దసరా ఆఫర్స్ ప్లస్ జిఎస్టీ ప్రైస్ కూడా తగ్గుతుంది కాబట్టి వెహికల్స్ అయితే చాలా ఎఫెక్టివ్ ప్రైస్ లో అయితే ఉంటాయి. ఎవరు మిస్ అవ్వకుండా తీసుకోండి. నెక్స్ట్ ఈ ప్రైజెస్ అన్ని, ఈ జిఎస్టీ తగ్గిన ప్రైజెస్ అన్ని ఎప్పటి నుంచి మనకి అమల్లోకి వస్తాయి అనుకుంటే, ఇది మనకి సెప్టెంబర్ 22 నుంచి అయితే అమల్లోకి వస్తుంది. సో ఎవరైనా వెహికల్ కొత్తది పర్చేస్ చేయాలనుకుంటే సెప్టెంబర్ 22 తర్వాత అయితే పర్చేస్ చేయడానికి చూడండి. మీకు ఎందుకంటే జిఎస్టీ తగ్గుతుంది అండ్ నెక్స్ట్ దసరా ఆఫర్స్ కూడా ఇస్తారు షోరూమ్ వాళ్ళు, కాబట్టి మీకైతే చాలా వరకు తగ్గుతుంది ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెహికల్ అయితే తీసుకుందాము. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1 lakh రూపీస్ అయితే ఉంది, ఇంక్లూడింగ్ 28% జిఎస్టీతో. ఇన్ కేస్ ఈ 28% మనకి 18% అవుతుంది కాబట్టి మనకైతే 10% అయితే తగ్గుతుంది. 10% అంటే మనకు ఆల్మోస్ట్ 10,000 1 lakhకి. సో దీన్ని బట్టి మనకి 1 lakhకి వచ్చే వెహికల్ అయితే ఇప్పుడు 90,000కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద జిఎస్టీ చూసుకున్నట్టయితే మనకి ప్రెసెంట్ 5% ఉంది. వాళ్ళైతే మార్చలేదు, అది యాస్టీస్ సేమ్ ఉంది. 5% అలాగుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అయితే జిఎస్టీ ఏం తగ్గలేదు, పెరగలేదు, సేమ్ యాస్టీస్ అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.